అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో బిందు, సుబ్బయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. సుబ్బయ్య సమోసాలు వ్యాపారం చేస్తాడు. సైకిల్ మీద సమోసాలు అమ్ముకుని ఇంటికి బయలుదేరతాడు. బిందు కూడా వ్యాపారం చేస్తుంది. పానీపూరి బండి నడుపుకుంటూ అలా ఊరంతా అమ్ముకుంటూ వెళ్తుంది. ఇద్దరు వ్యాపారం ముగించుకుని ఇంటికి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పక్కింటి ఆవిడ పిలుస్తుంది, ఇదిగో బిందు, మా ఆయన మొన్న అరకాసు బంగారం తెచ్చాడు తెలుసా నీకు? ఇవన్నీ నీకెలా తెలుస్తాయి అంటూ పక్కింటి ఆవిడ ఎగతాళిగా ఇలా అంటుంది. కొద్ది రోజులకి బిందు, సుబ్బు పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు మన ఊరిలోనే ఉన్నవాళ్ళు అయిపోయారు బిందు గారు. డబ్బు ఉన్నప్పుడేమో సుబ్బు గారు, బిందు గారు అని పిలుస్తున్నారు. డబ్బు లేనప్పుడు సుబ్బు, బిందు అని పిలుస్తున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండాలండి అంటూ మాట్లాడుకుంటారు. డబ్బుని బట్టి గౌరవించకూడదండి, మంచి మనసును బట్టి గౌరవించాలి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుందండి, కానీ మంచి క్యారెక్టర్ మాత్రం చచ్చే వరకు ఉంటుందండి. ఈ సమాజంలో డబ్బుని చూసి, ఉద్యోగాన్ని చూసి, స్థాయిని చూసి గౌరవిస్తారండి. రేపు మనం చనిపోయాక ఆస్తి, ఇల్లు, డబ్బు, ఉద్యోగం, బంగారం ఇవేవి పట్టుకెళ్ళం కదండి. ఉన్నవాడు అక్కడికే వెళ్తాడు, లేనివాడు అక్కడికే వెళ్తాడు. కాబట్టి మనిషికి ఉన్నా లేకపోయినా గౌరవం మాత్రం ఇవ్వాలి. ఉన్నంతసేపు మంచిగా బతకాలండి. నన్ను క్షమించండి, నాకు బాగా బుద్ధి వచ్చిందండి. సబ్స్క్రైబ్.